ఆ ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణకు సహకరించాల్సిందే అని చెప్పేసి ప్రభాకర్ రావును ఇంటరాగేట్ చేసి వివరాలు రాబట్టండి. సిట్టుకు సుప్రీంకోర్టు కీలక సూచనలు చేసిందంట. ఇక బెయిల్ రద్దు పిటిషన్పై విచారణ వచ్చే నెల 8కి వాయిదా వేస్తాం. అయితే ఇదే ఫోన్ ట్యాపింగ్ విషయం నేను నిన్నమన్నా మాట్లాడినాం. మన అమరాబాద్ పిల్లి ఢిల్లీకి పోయిండు. ఢిల్లీకి పోయి మంత్రాలు చేసిండు. ఏ రకంగా అయినా సరే కేటీఆర్ అరెస్ట్ చేయాలి. రేపో మాపో స్థానిక ఎలక్షన్స్ ఉన్నాయి. అక్కడ పోతే కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం కూడా పాజిటివ్ వైబ్స్ లేవు. పూర్తిగా ప్రజలు బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ అయితే వద్దు అనే కాడికి వచ్చారు. సో ఇలాంటి సందర్భంలో ఒక సంచలనం జరగాలి. కేటీ రామారావుని ఫోన్ ట్యాపింగ్ విషయంలో అరెస్ట్ చేయాలని ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. అందులో భాగంగా రేవంత్ అన్న ఢిల్లీకి పోయిండు, పావులు కదిపిండు. మరి ఏం జరుగుతుంది అనేది ప్రజలు ఎదురు చూస్తాం. ఒకవేళ అరెస్టు చేస్తే ఉండే ప్రమాదాలు ఏంది, అరెస్టు చేయకపోతే రాజకీయంగా ఉండే ప్రమాదం ఏంది? ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తూ ఉన్నాయి. ఇక్కడ అక్కడ ఎక్కడ ఉప ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ లేదంటే బీజేపీ అవకాశం ఉందని కాంగ్రెస్ గుండు సున్నానే. రేపు జూబ్లీస్ లో 100% బీఆర్ఎస్ గెలిచే అవకాశం కనిపిస్తుంది. అక్కడ బీజేపీకి స్కోప్ లేదు, ముస్లింల ఓట్లు ఎక్కువ ఉన్నాయి. సో ఇట్లా బీఆర్ఎస్ కు పాజిటివ్ వైబ్స్ కనిపిస్తా ఉన్నాయి. ఈ సందర్భంగా మనం రాజకీయంగా అలజడి పుట్టించడం కోసం ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు తెరపైకి తేలని ఒక కుట్ర జరుగుతూ ఉంది. పార్లమెంట్ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కాళేశ్వరాన్ని వాడింది. ఇప్పుడు కాళేశ్వరాన్ని ప్రజలు నమ్ముతలేరు. కాళేశ్వరం బ్రహ్మాండంగా మొగోళ్ళకి నిలబడ్డది అని ఒక చర్చ జరుగుతుంది. ఇక మరి కేసీఆర్ బదనాం వేయాలి. ఇప్పుడు కేసీఆర్ వదిలేసి ఇంకా కేటీఆర్ పైన పడ్డాడు. కేటీఆర్ పైన పడి ఇకనైనా సరే కాంగ్రెస్ ఎలుగబెడుతుంది, ఇగురు పెడుతుంది అని మనం అనుకొని రేపో మాపో ఎన్నికల్లో వచ్చే స్థానిక ఎన్నికల్లో ఓట్లనే ఒక పన్నాగంతో మరి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు తెరపైకి తీసుకొస్తా ఉంది. నేను అనుకుంటా ఉన్నా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీ రామారావుని టచ్ చేస్తే యావత్ తెలంగాణ అట్టుడికిపోతుంది. నాకు తెలిసి ఇప్పుడు కాంగ్రెస్ కు 10% సర్పంచులు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఆ లెక్క ఆ 10 కాస్త గాడిదగుడ్లు తెలిసే అందరికి గాడిదగుడ్లు అయ్యే అవకాశం కనిపిస్తాం. సో దయచేసి మరి ప్రజలుగా మీరు గమనించి, ఎందుకు ఫోన్ ట్యాపింగ్ ఎన్నికలు రాగానే వచ్చింది, ఎందుకు కాళేశ్వరం ఎన్నికలు రాగానే వస్తుంది, ఎందుకు సిబిఐకి ఇచ్చిర్రు, ఎందుకు బీజేపీ సైలెంట్ మోడ్ లో ఉన్నది సిబిఐ ఎంక్వైరీషన్లో అంటే ప్రజలు బీఆర్ఎస్ వైపు మళ్ళీపోయారు. ఇట్లాంటి సందర్భంలో సిబిఐ ఎంక్వైరీ చేస్తే బీజేపీ బ్యాడ్ నేమ్ వస్తుంది. సో ప్రజల లోపల మొత్తం చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ చూస్తున్న రేవంత్ అన్నకు భయం అవుతుంది, గుబులు వేస్తా ఉంది. అరే బీజేపీ కాళేశ్వరంలో ఎంక్వైరీ చేస్తలేదు, అట్లా బదనాం చేద్దామంటే లేదు, కొత్త కేసులు పెట్టి కేటీఆర్ అరెస్ట్ చేద్దామా, ప్రజలలో ఏముంటుందో. ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో వాళ్ళ ఇంటెలిజెన్స్ మొత్తం చెప్తుంది మన అమరాబాద్ పులికి, నాయన మీరు ఏడికి పోయినా మీరు గెలవరు, మీరు గెలిచే అవకాశం లేదని ఇంటెలిజెన్స్ చెప్తా ఉంది. ఇక కొత్త పన్నాగం పడిండు ఫోన్ ట్యాపింగ్ కేసులో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుని, కల్వకుంట్ల తారక రామారావుని రాజకీయంగా అణచివేయాలని ఒక ప్రయత్నం జరుగుతుంది. అంటే సింపుల్గా చెప్తాను నేను. మరి ఇందులో బాగా ఈ ప్రభాకర్ రావుట ఇంటరాగేషన్ చేసి ఇవరా ఏం రావచ్చు, ఇవో పట్టపగడిలు చెప్పారు, మంది పిల్లల వల్ల ఫోన్ విన్నారు అని చెప్పేసి. సో ఈ రోజు కూడా నేను ఆరోపణ చేస్తా ఉన్నా, నా ఫోన్ ప్రతిరోజు ట్యాపింగ్ అవుతా ఉంది. నేను ఏడ ఉంటా ఉన్నా, ఏం చేస్తా ఉన్నా, ఎవరితో మాత్రం ప్రతిదీ ట్రాక్ చేస్తావు. రేవంత్ అన్న జర్నలిస్టుల ఫోన్ నువ్వెందుకు ట్యాప్ చేస్తున్నావు ఫస్ట్ సమాధానం చెప్పు. జర్నలిస్టుల ఫోన్ నువ్వెందుకు ఇంటావు ఫస్ట్ సమాధానం చెప్పు. మన సొసైటీలో ఒక సామెత ఉంటుంది, ఉంటారుగా, అమ్మకు అన్నం పెడితే చిన్నమ్మకు బంగారు జోరి మాడాలి, అత్తం మంచిది అయితే కొడలు నిధులు లేపాలి. మరి నువ్వు మంచోళం అయితే కేటీ రామారావుని అరెస్ట్ చేసే నైతిక విలువలు ఉండొచ్చు. నువ్వు సుఖమైన ఏం కాదు కదా, నువ్వు కదే ఫోన్ ట్యాపింగ్ చేస్తా ఉన్నావు కదా. నువ్వు సుఖమైతే నువ్వు వాళ్ళకి నిధులు చెప్తే ఏమైనా బాగుంటుంది, ప్రజలు నమ్ముతారు. నువ్వే సుఖమైనది కాకపోయినప్పుడు నువ్వు వాళ్ళకి ఏ రకంగా నీతులు చెప్తావు ఫోన్ ట్యాపింగ్ విషయంలో? లేదు, అరెస్ట్ చేసి తెలంగాణ నిలబడే సత్తా నీకున్నదా? ఇప్పటికే సారేగాలే దేకులేంగే ఇవన్నీ పడలింటారు. ఇప్పుడు బతుకమ్మ కాడ ఆడబడుతున్నట్ట మాడబిడ్డలు, మమ్మల్ని ముంచినోడు ముఖ్యమంత్రి అయ్యిండు అని ఉయ్యాల మరలేస్తారు మాడబిడ్డలు. మరి ఇంకింత ప్రజల లోపల కోపం తెప్పించి ప్రజలను బాధపెట్టి నువ్వు ఇంకింత ఆగమైపోవాలని కూడా మేమేం చేయలేము. నీ కర్మ నీ దశమూరు మీద కూర్చొని ఈ ఫోన్ ట్యాపింగ్ ఇంకో ట్యాపింగ్ ఏమైనా చేసి అలా నువ్వేమైనా మంచి పేరు తెచ్చుకొని నువ్వేమైనా ఎలగబెట్టాలనుకుంటే నీ కర్మ. నేనైతే ఒక తమ్మునిగా చెప్తానా,
నువ్వు ఫోన్ ట్యాపింగ్ కాదు, కాళేశ్వరం కాదు, ఫార్ములా ఈ రేసు కాదు, ఇంకా ఏ రేసుకు పోయినా బీఆర్ఎస్ పని టచ్ చేస్తే నీ రాజకీయ భవిష్యత్తుకే ప్రమాదం ఉన్నది. ఇంకోటి, మీ కాంగ్రెస్ పనులు ఉన్న ఎమ్మెల్యేలే నీకు టార్గెట్ చేసి పెట్టుకుని రాలని ఇన్ని రకాలుగా అష్టదిగ్బంధనం అయినావు. రేపో మాపో దసరా పండుగ తర్వాత దింపుతారనే చర్చ కూడా జరుగుతుంది నీ పైన. సో ఇన్ని ప్రమాదాలు ఉన్నాయి. ఈ సందర్భంగా నాకు తెలిసి నువ్వు బీఆర్ఎస్ పార్టీని టచ్ చేయకపోతే చాలా సంతోషంగా కడుపుకు నా 5 ఏళ్ళు అన్నది అనిపిస్తుంది. లేదు నీకు గెలికి మరీ పెట్టుకుంటా నా కర్మ అయితే నేనేం ఆపలేవు. బరాబరుగా నువ్వు కేటీఆర్ టచ్ చేసిన మరుక్షణమే స్థానిక ఎన్నికలు ఇట్లా గాడిది గుడ్డు కంటే పెద్ద గుడ్డు వస్తుంది నీకు. ఆంబోతు గుడ్డో ఇంకా దానికి ఇంకేం పోతు గుడ్డో ఏదో ఒకటి వేసుకో. సో అంత పెద్ద గుడ్లు నీకు ఇచ్చే అవకాశంగా అనిపిస్తావు. ఇక మారకపోతే నీ కర్మ దశమూరు మీద కూర్చుంటే. ఆయన ఆ వార్త వచ్చిందా, ఈడ ఈ వార్త చూడ, పేదల ఇండ్లపైకే బుల్డోజర్లా అని ఆయన శురు చేసినప్పుడే. ఇప్పుడు ముసలాయన ఏం చేసినంటే, రేవంత్ రెడ్డి బచ్చాగాడు గాయతో నాకేం పంచాయిరా, నువ్వు బాగా రాసిపోయి కొట్లాడు, చెల్లె లేకపోతే పోరి నువ్వు బాగా మస్తు అవుతారు, బచ్చాగాడు మన పార్టీనే బతికిన మన పార్టీనే పెద్ద అయ్యాడు, ఆయనతో నాకేం పని నువ్వు అని చెప్పిండు. రావణ్ ఇట్లా సిటికెళ్ళి వేసుకుంటా నువ్వా నిన్న సై అంటే సై, డి అంటే డి అని కాంగ్రెస్ పడుతుంది కొట్లాడుతుంటే ప్రజలు అబ్బురపరిచిపోయి చూస్తారు. అరే ఇదే మంచిగానే ఉందిరా కథ, కాంగ్రెస్ 3 చర్యలు ఆపిస్తానరా అని చెప్పేసి కలకూడ తారక రామారావు పైన ప్రజలు ఆసక్తి ఎదురుస్తారు. అందుకే రేవంత్ అన్న కేటీఆర్ సైట్ రాజీ అనే ధైర్యం చేస్తుందని అది పెద్దగా వర్కౌట్ కాదనుకుంటాను. ఇంకో పేదోళ్ళ ఇండ్లపైకి బుల్డోజర్ల గాజుల రామారంలో మన హైదరాబాద్ రంగనాథ్కి ఉచ్చ పడుతుంది. రంగనాథ్ ఇక సిగ్గు లేకుండా పెట్టిండు. ఇప్పుడు ఒక ప్రెస్ మీట్ లెక్క పెట్టిండు. రంగనాథ్ గారు పేదోళ్ళ ఇల్లు కూడమే ఆయన లక్ష్యంగా పనిచేస్తాడు. పేదోళ్ళ ఇల్లు కూడా కొడితే రేవంత్ రెడ్డి ప్రమోషన్ ఇస్తాడేమో, కానీ బలిసిన ఇంటి జోలికి పోతే ఇట్లా పక్కన బలగా తీరుతాడు. సో అందుకే హైదరాబాద్ రంగనాథ్ గారు పూర్తి స్థాయిలో ఆయన సర్వస్వం దారపోసి మరి పేదోళ్ళ ఇల్లు ఎట్ట కూలగొట్టాలి. ఆదివారం నాడే నిన్న గాజుల రామారంలో కూలగొట్టిన ఆదివారం, బలిసినోడికి సోమవారం, పేదోనికి ఆదివారం. ఎందుకంటే ఆదివారం నాడు కోర్టు ఉండదు, కోర్టు పోయి స్టే తెచ్చుకునే అవకాశం ఉండదు. అదే తిరుపతి రెడ్డికో, అదే ఫాతిమా కాలేజ్కో, అదే పల్లా రాజేశ్వరరెడ్డికి అయితే వాళ్ళకైతే మంచిగా స్టే దొరుకుతుంది, వాళ్ళకు సోమవారం పోతారు రంగనాథ్ గారు. ఎందుకంటే వాళ్ళ ఇల్లు కాపాడుకోవాలి. పేదోళ్ళు బువ్వకు లేని వాళ్ళు ఆన్నో ఇన్నో బతికి 4 రూపాయలు సంపాదించుకొని కూలికి పోయి రోజు 5 కూలి పైసలు తెచ్చుకొని పిల్లల్ని సాకుకొని బుక్కడు కడుపుకు తినేటోళ్ళ పైన వాళ్ళ కడుపులో మట్టి కొట్టడానికి మాత్రం రంగనాథ్ చాలా సక్సెస్ఫుల్ గా పనిచేస్తా ఉన్నాడు. అందుకే